శ్రీశ్రీ విగ్రహావిష్కరణ చేసి శ్రీశ్రీ కవిత్వాన్ని నరనరాల్లో ధ్వనింపజేసి శ్రీశ్రీ యొక్క తాత్వికతని నేటి సమాజానికి అర్థమయ్యే రీతిలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మువ్వా శ్రీనివాసరావు గారు, అలాగే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కవులు కళాకారులందరికీ వాళ్ళందరి తరపున శ్రీశ్రీని స్మరిస్తూ ఒక చిన్న పద్యం. శ్రమజీవుల చెమటదారల అతడు పులిమిన సుతి మొత్తమి కలవు పదము పదమ్మునం అభుదయమ్ము నిండిన అరుణ కిరణం అతని కవనం నరనరమ్మునం మరిగిన రుదిరమ్మునం నరనరమ్మునం మరిగిన రుదిరమ్మునం విప్లవవనమ్ములమోసిన కవి చక్రవర్తి అక్రమార్కుల కుటలుచ సంధించే అక్షరశరమ్ములను పొగిలిన జనమ్ముల చూసి రగిలినాడు పద పదమ్మని ముందుకు నడిపినాడు. ఎవడయ్యా ఎవడు వాడు అక్షర సిరులను సంగిన రేడు శ్రీరంగం శ్రీనివాసరావు. మట్టి కలుషితమైపోతుంది మనల్ని. కన్నేల మోతుంది నేల తల్లడి కలుషితమవుతోంది నన్ను మనవలనని. అందుకే మట్టేరాని ఆయు పట్టు ఒట్టియారాధిని కాపాడేటట్టు మట్టేరాని ఆయు పట్టు ఒట్టియారాధిని కాపాడేటట్టు శతకోటి జీవాల ఉనికున్నది ఈ మట్టిలో ఎన్నెన్నో త్యాగాల చలితున్నది ఈ నేలలో నీకు నాకు ఎంతో రుణమున్నది వీడిపోని బంధం ఈడున్నది మట్టితో నీకు నాకు ఎంతో రుణమున్నది వీడిపోని బంధం ఈడున్నది మట్టితో. మట్టంటే ఒట్టిది కాదురా వేల రంగుల చిత్రాల నీలరా హరితవనముల్ని నింపిన ధీరరా తీరొక్క పంటతో దీవించిన మానవాళి కన్న మందించిన తీరొక్క పంటతో దీవించిన మానవాళి కన్న మందించిన మాతృమూర్తిరా ఈ మట్టి తల్లి ముళ్ళు నవ్వుతుంది కాపాడు వెళ్ళి మాతృమూర్తిరా ఈ మట్టి తల్లి మళ్ళీ నవ్వుతుంది కాపాడు వెళ్ళి మట్టేరాని ఆయువు పట్టు ఒట్టియారాధిని కాపాడేటట్టు ఒట్టియారాధిని కాపాడేటట్టు. సోదరులారా, ఈ సాయంకాలం కలికితురాయి కవిత సంపుటి ఆవిష్కరణ వచ్చేసినటువంటి కవులు కవితలు రచయితలు మరియు సాహిత్య అభిమానులు అందరికీ పేరు పేరున స్వాగతం. ఖమ్మం నిజంగా సాహితీ బృందం కవిత కార్ఖానా అంటారు. అది ఇప్పుడు చూస్తుంటే నిజంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు ఖమ్మంలో 1 కాదు 2 కాదు 3 సాహిత్య కార్యక్రమాలు ఉన్నాయి. 3 సాహిత్య కార్యక్రమాలు ఉన్నా కానీ మెగా పోయిట్ మువ్వా శ్రీనివాసరావు గారు ఏ కార్యక్రమం తీసుకున్నా సరే, చిన్న కార్యక్రమం అయినా సరే పెద్ద కార్యక్రమం అయినా సరే అదే చిత్తశుద్ధి తోటి అదే అంకిత భావంతో అంత ఎఫర్ట్ పెట్టి పేరు పేరున మనసారా ఆహ్వానిస్తారు. కనుకనే ఆయన పిలిచిన వాళ్ళలో ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వరు. అది ఇక్కడ వచ్చినటువంటి కవులను చూస్తే అర్థమవుతుంది. లేకపోతే పెద్ద కార్యక్రమంతో పాటు ఇవాళ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మంచి నాటకం భక్తరామదాస్ కళాక్షేత్రంలో జరుగుతోంది. అయినప్పటికీ మన వంతుగా మన కార్యక్రమానికి ఇంతమంది ఇచ్చేయటం, ఇంతమంది కవులను చూస్తుంటే నిజంగా ఖమ్మం కవిత్వ గుమ్మం అన్న నానుడు నిజం అనిపిస్తుంది. ఈ సందర్భంగా వచ్చినటువంటి హాజరైనటువంటి కవులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు కార్యక్రమం ప్రారంభించుకుందాం. కలికితురాయి పుస్తక ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి
కవులు అందరికీ స్వాగతం. జాషువా సాహిత్య వేదిక ఈ సంస్థ ఆధ్వర్యంలో ఈ కవిత సంపుటి ఆవిష్కరణ జరుగుతుంది. కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా జాషువా సాహిత్య వేదిక బాధ్యులు శ్రీ పగిడిపల్లి వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. కార్యక్రమంలో పుస్తక ఆవిష్కరణను చేసినటువంటి శ్రీ రామారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఈనాటి కార్యక్రమానికి మన ప్రత్యేక అతిథి యలమందల జగదీష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. యలమందల జగదీష్ గారు. అట్లాగే మన గౌరవ అతిథులు వెలుగంటనే శ్రీమతి ఉరుమల్ల సునంద అక్కయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనసారా ఆహ్వానిస్తున్నాను. వెనగందుల దేవయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. లెనిన్ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ రౌతు రవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రౌతు రవి గారు. తోట సుభాషిణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ కటుకోచువల రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. కథ రచయిత శ్రీ రాచమల్ల ఉపేంద్ర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. బుక్కా సత్యనారాయణ గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. శ్రీమతి తాళ్ళూరి రాధ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. ఈనాటి కార్యక్రమానికి ఇదైనటువంటి శ్రీ కవి గారు శోభనాథుడి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. జాషువా సాహిత్య వేదిక బాధ్యులు ప్రముఖ సాహితీవేత్త కవుల పెద్దన్న శ్రీ ముల్లా శ్రీనివాస్ గారిని వేదికను అలంకరించగా కోరుచున్నాను. వేదికను కార్యదర్శి జాషువా సాహిత్య వేదిక అధ్యక్షుల వారికి అందజేస్తున్నాను. అందరికీ నమస్కారం. శోభనాద్రి గారిని సాహిత్య వేదిక అధ్యక్షుల వారు వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కార్యక్రమం గంటల తరబడి విచ్చికించకుండా సాధ్యమైనంత మేరకు గంటన్నరలో మనం పూర్తి చేసుకుంటాం. కాబట్టి అందరూ ఓపికగా ఉండవలసిందిగా కోరుతున్నాము. కార్యక్రమంలో భాగంగా పుస్తకావిష్కరణ చేస్తారు. పుస్తకావిష్కరణ తర్వాత ఈ పుస్తక పరిచయాన్ని ఉరిమల్ల సునంద గారు మనకి పుస్తక పరిచయం చేస్తారు. పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా రామారావు గారిని కోరుచున్నాము. అలాగే చార్జ్ చేస్తారు. మీరు గెస్ట్ కదా, యలమందల జగదీష్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అటు కూర్చోండి. ఇప్పుడు ఈ పుస్తకావిష్కరణ రామారావు గారు మరియు ముల్లా శ్రీనివాసరావు గారు చేస్తున్నారు.
ఇప్పుడు మన ముఖ్య అతిథి నామారామరావు గారు ఈ కావ్యాన్ని గురించి మరియు అలాగే శోభనాద్రి గారి గురించి మాట్లాడతారు. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యంగా మువ్వ శ్రీనివాసరావు గారు మరియు వేదిక ముందున్నటువంటి పెద్దలు కూడా, సాహితీ అభిమానులు అందరికీ ఈ కలికితురాయి పుస్తకావిష్కరణ సభకు ఇచ్చేసిన అందరికీ కృతజ్ఞతాభినందనలు. శోభనాద్రి గారు నాకు ఒక 2-3 నెలల క్రితం పరిచయం, అంతకుముందు తెలియదు. ఈ మధ్య ఒక కార్యక్రమం జరిగింది నాది కూడా. ఆ సమావేశానికి వారు ఆ కార్యక్రమం తర్వాత ఒకరోజు స్వయంగా తానే వచ్చి నన్ను పరిచయం చేసుకోవటం జరిగింది. ఆ సందర్భంలో నేను మువ్వ శ్రీనివాసరావు గారి సలహా మేరకు ఈ వారధి నిర్మాణంలో ఒక చిన్న ఉడత పాత్రను పోషించాను నేను. సరే, వారి పెద్ద మనసుతోని సరే నన్ను వేదిక ఎక్కించి 4 మాటలు చెప్పమన్నారు కాబట్టి ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఆయన గారి గురించి ఒక చిన్న ఆట వెలుగురు 2 పద్యాలు. కత్తి చేత బట్టి కడుపు నింపుకొనెను, కలము చేతబట్టి కవిత రాసే, గరిడపల్లి వెంట గణపాటి గనువురా, నాణ్యమైన పలుకు నామమాట. ఆయన గారు వృత్తిరీత్యా ఒక క్షౌర వృత్తిలో ఉండి సాహితీ అభిరుచికి నేను శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నా. ఎందుకంటే నేను పుస్తకం రాయడంలో 36 సంవత్సరాలు విద్యావృత్తిలో ఉండి ఒక పుస్తకం రాశాను నేను. కానీ వారు రాసినందుకు నేను మనసారా అభినందించి 2 మాటలు చెప్పాలని ఆ పద్యాలు రాశాను. కన్న తల్లి తండ్రి కాసులేమి ముసగలే, కానీ చదువు తల్లి కొంత చలవ చూపే. సరస్వతి తల్లి అతన్ని చొరవ చూపింది, చలవ చూపింది. దానివల్ల అతను 4 అక్షరాలు రాయగలిగాడు. కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఏం చేస్తున్నాము, మన నేపథ్యం ఏంటి అనేది ప్రధానం కాదు. ఎవరైనా రాయచ్చు, పట్టు వదలకుంటే చాలు, జిజ్ఞాస ఉంటే చాలు. ఎందుకంటే ఒక 25 ఏళ్ల క్రితం నేను క్రాంతి శ్రీనివాసరావు గారి దగ్గరికి ఒకసారి ఏదో చిన్న సందర్భంలో వెళ్ళి ఒక కవిత వినిపించా. అంటే కవిత కూడా కాదు, అది ఏదో నాకు తెలిసింది రాశా. అరే నీలో ఏదో కవి కనిపిస్తాడు నాకు అన్నాడు. ఆ 4 మాటలు చూసి దాంతో నాకు ఏదో జిజ్ఞాస కలిగింది అప్పటి నుంచి. ఓహో, అంటే నేను కూడా రాయొచ్చు. అందుకోసం మనం శోభనాద్రి గారు లాంటి వాళ్ళని కానీ ఇంకా వెలుగులోకి రాని కొంతమంది కవులు ఉన్నారు. పాపం దాచిపెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవకాశం ఉంటే వాళ్ళని వెలుగులోకి తీసుకొద్దాం, సమాజానికి మేలు జరిగింది. చెప్పలేము, మనం పేర్లు చెప్పుకునే గొప్ప గొప్ప కవులంతా అట్లా వచ్చిన వాళ్ళే. కాబట్టి భాషని బ్రతికించుకుందాం, కవులని బ్రతికిద్దాం, ఖమ్మానికున్న మంచి పేరుని నిలబెడదాం. ఈ సాహితీ క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ సాగులో ఎంతో కొంత చిన్న పాత్రని అవకాశం ఉంటే నేను కూడా భుజం కలపాలని, కలిసి నడవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. శోభనాద్రి గారి లాగా ఉండిద్ది. ఆయన కవిత్వం కూడా కష్టజీవి కవిత్వం, కష్టజీవుల గురించి రాసిన కవిత్వం. ఈ కష్టజీవి కవిత్వం, కష్టజీవుల గురించి రాసిన కవిత్వం గురించి
ఉర్మిళ సునంద గారు మనకి ఇప్పుడు పరిశీలన చేస్తారు. వందనం. ఈరోజు జాషువా సాహిత్య వేదిక నుండి శ్రీయుతులు గరిడేపల్లి శోభనాద్రి గారి యొక్క కలికి తురాయి పుస్తకావిష్కరణ ఎంత ఘనంగా జరిగిందో అందరూ చూశారు. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందు ఉన్న పెద్దలకు, సాహితీవేత్తలకు, శోభనాద్రి గారి బంధువులకు, మిత్రులకు, వారి కుటుంబ సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, వారు ఎందుకంటే పేర్లన్నీ చెప్తే మనకు సమయం అయిపోతుంది అని సభకు నమస్కారం చెప్పడం జరిగింది. కలికి తురాయి, అసలు ఈ పుస్తకాన్ని చూడగానే ఎంత ఆనందంగా అనిపించింది అంటే అద్భుతంగా ఉంది. ఆ యొక్క డిజైనింగ్ కానీ, ఈ యొక్క దీంట్లో పేపర్ యొక్క నాణ్యత కానీ ఇది చూసినప్పుడు చాలా ఆహ్లాదంగా అనిపించింది. అంటే ఒక పుస్తకాన్ని చూడగానే దాన్ని ఒక లాంటి ఉత్తేజం అనేది కలగాలి. అంత చక్కటి దీన్ని డిజైన్ చేసిన తమ్ముడు రాచమల్లకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకోవాలి. దీన్ని డిజైన్ చేశారు రాచమల్ల అని చెప్పడం జరిగింది. అలాగే ఇక దీంట్లో ఈ పుస్తకాన్ని రావడానికి, పుస్తకాన్ని ఆవిష్కరించిన నామా రామారావు గారు, వారి గురించి శోభనాద్రి గారు అందులో రాసుకున్నారు. వారి యొక్క ప్రాధాన్యత ఇందులో కనిపించింది. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా మూగన్న మూవా శ్రీనివాస్ అన్న అంటే అందరి బంధువు అని అంటారు ఖమ్మంలో. కవులందరికీ బంధువు, అందరికీ అన్న. ఆ అన్నకి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ పుస్తకంలోకి వెళ్దాము. ఇదే వేదిక మీద నా శిష్యుడు జగదీష్ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మొట్టమొదట ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించినప్పుడు పక్కనే ఉన్న కైకొండగూడెంలో ప్రథమ నియామకం అక్కడే జరిగింది. అక్కడ నా మొదటి శిష్యుడు ఈరోజు ఈ వేదికను పంచుకోవడం అంటే పుత్రోత్సాహం ఎట్లాగో శిష్యుని అలా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక పుస్తకంలోకి వెళ్దాము. కలికి తురాయి. కలికి తురాయి అంటే కలికి అంటేనే ఒక అందము, సొగసు ఇట్లాంటి అర్థాలు ఎన్నో ఉన్నాయి. సుందరమైన అని అర్థాలు ఉన్నాయి. తురాయి అంటే ఒక గౌరవంగా కిరీటంలో ధరింపజేసేదాన్ని తురాయి అంటారు. ఇలాంటి కలికి తురాయి ఈ పేరు పెట్టడం కనుక తను ఎంతో బాగా ఆలోచించి పెట్టారు. కవి మొట్టమొదట కవిత పేరే కలికి తురాయి. ఆ కలికి తురాయి లాంటి వ్యక్తి ఎవరు అనంటే వేరే చెప్పక్కర్లేదు. సమాజంలోని సంవేదనలన్నింటినీ కూడా తనవిగా భావించి అక్షరాలను ఆయుధంగా చేసుకొని ఆ ఆయుధాలతో సమస్యను ఛేదించడానికి నిరంతరం తప్పించే వ్యక్తి ఎవరు అనంటే ఒక కవి. కవిని అనధికార శాసనకర్త అని కూడా అంటారు. మరి అలాంటి కవి ఈ సమాజంలో ఉండడం వల్ల కష్టజీవికి, ఇంతకుముందు తమ్ముడు వీళ్ళందరూ చెప్పారు, కష్టజీవికి ఇరుపక్కల ఉండేది ఎవరు అంటే కవి అని. మరి అలాంటి కవి గురించి ఆ కవి ఏం చేస్తాడు? తను తిన్నా తినకపోయినా, తను కంటి నిండా నిద్ర పోయినా పోకపోయినా సమాజం కోసం, సమాజ క్షేమం కోసం ఎలా తపిస్తాడు? అలా తపించేవాడే కవి. ఆ కవి సాహితీ లోకంలో కలికి తురాయి అని అంటాడు. ఇందులో ఒక 60 కవితలు ఉన్నాయి. కవితలన్నింటిలో కూడా కవిగా తన బాధ్యత, సమాజం పట్ల తనదైన దృక్పథం. అంటే కవి రవి లాంటి వాడు. రవి సమాజానికి, ప్రపంచానికి వెలుగు, వెలుతురు ఎలా ఇచ్చి చైతన్యవంతం చేస్తాడో కవి కూడా
అంటే రవి కాంచని చోటు కూడా కవి కాంచుతాడని అంటూ ఉంటారు కదా. అలాంటి ఎక్కడెక్కడ విషయాలన్నింటినీ కూడా సంవేదనని ఎక్కడో జరిగిన సమాజంలో ప్రతి సంఘటనకి స్పందిస్తూ రాసిన కవితలన్నీ కూడా ఒక 60 కవితలను ఇందులో పొందుపరచడం జరిగింది. దీంట్లో మొదటి కవిత గురించి చెప్పుకుందాము. లోక కళ్యాణం కోసం మస్తిష్కపు మందిరంలో గుండెను వేదిక చేసి అక్షర నర్తనం చేస్తూ ఉంటాడు అని అనడం ఎంత అద్భుతంగా ఉంది. లోక కళ్యాణం కోసం మస్తిష్కపు మందిరంలో వర్ణనలంటే ఇదే, ఎక్కడో చమక్కుంటుంది. ఆ వాటిలలో కవిలో పట్టేసేది ఏంటి అని అంటే ఇట్లాంటివి అన్నట్టు. గుండెను వేదికగా చేసి అక్షర నర్తనం చేస్తాడు కవి. అక్షరాలనే మొక్కలకు ఆయుష్ పోస్తాడు. అక్షరాలను మొక్కలను ఆయుష్ పోసి వాటిని పెంచుతూ ఉంటాడు. అందరి హృదయాలలో మానవత్వపు పరిమళాలు వెదజల్లాలని కోరుకుంటాడు. కవి ఏం చేస్తాడు అంటే అందరి హృదయాలలో మానవత్వ పరిమళాలు వెదజల్లాలి అని కోరుకునే కవి హృదయాలను పూలమాలలుగా మార్చి లోకమంతా అలంకరించాలనే ఆరాటపడుతూ ఉంటాడు. ఎంత గొప్పమైన వర్ణన అండి. హృదయాలను పూలమాలలుగా మార్చి లోకమంతా, అంటే లోకంలో పూలమాలను మనం ఎప్పుడు ఒక సంబరం చేసుకునేటప్పుడు ఆ పూలమాలల్ని అలంకరించుకుంటాం ఇంట్లో పండగ పబ్బానికి వాటికి. అలా లోకమంతా కూడా సంబరంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఎలాంటి వేదనలు ఉండకూడదు, ఎలాంటి బాధలు ఉండకూడదు, సమాజం అంతా కూడా ఒక సుభిక్షంగా సంతోషంగా ఉండాలని కోరుకునేవాడే కవి అంటారు. అందుకే కవి సాహితీ కిరీటంలో ఒక కలికి తురాయి లాంటి వాడు అని చక్కటి మొట్టమొదటి కవితతోటే ఆకర్షిస్తాడు. పాఠకుల్ని చదువర్లని మొట్టమొదటిగా ఇట్లా ఆకట్టుకుంటారు శోభనాద్రి గారు. కనువిప్పు కలిగిస్తాను అనేది మూడో కవితలో కనువిప్పు కలిగిస్తా అంటాడు. ఎందుకు అంటే ఈ రోజులలో డాలర్ల వ్యామోహంతో కానివ్వండి, స్వార్థంతో కానివ్వండి, పిల్లలందరూ కూడా తల్లిదండ్రులను వదిలి ఎక్కడెక్కడికో ఎంతో దూరాలకు ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నారు. తల్లిదండ్రులను పట్టించుకోవట్లేరు. అలాంటి వాళ్లకు కనువిప్పు కలిగిస్తాను, వాళ్ళందరినీ కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ మన దేశానికి రప్పిస్తాను, తల్లిదండ్రులు అంటే ఎంత గొప్ప వాళ్ళో చెప్పి వాళ్ళల్లో మార్పు తీసుకొస్తాను అని అంటూ కనువిప్పు కలిగిస్తానని కవితలో వారు చెప్తారు. ఇక అంపశయ్యపై ఒక కవిత. దీంట్లో ప్రజాస్వామ్యాన్ని ఏమంటారు అనంటే రాజకీయ సంతలో అంగడి బొమ్మలాగా అయిపోయింది ప్రజాస్వామ్యం అంటారు. ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం, రాజకీయాలు ఎంత భయంకరంగా ఉన్నాయో. ఊసర వెల్లుల్లాగా రంగులు మార్చుకునే పార్టీలు, ఓట్ల కోసం వాళ్ళు వేసే విన్యాసాలు, ఇవన్నీ చూస్తూ అతను ఎంత మనసు చెదిరిపోయి రాశాడు అని అంటే ఆత్మాభిమానాన్ని అమ్ముకోవడము. ఆయన గారు ఏమంటారు అనంటే ఈ రాజ్యం ఈ దేశం మనది. శ్రీశ్రీ అభిమాని తను. శ్రీశ్రీ పదాలంటే తనకు చాలా ఇష్టం. శ్రీశ్రీ ఏమంటారు అంటే నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తా అన్నట్టుగా నేను సైతం ఈ కవిత్వాన్ని సమాజ క్షేమం కోసం ఇస్తాను అని వారు ఈ ప్రతి కవితలో కూడా ఆ శ్రీశ్రీ దృక్పథాన్ని చూపిస్తారు. ఇక్కడ జనశక్తి భారతంలో అన్న దాంట్లో బాగా త్రాగుడికి మద్యానికి వ్యసనపరులై కుటుంబాన్ని పట్టించుకోకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా, తన ఏంటో తను తెలియకుండా మారిపోతున్న ఆ యువతను కానీ కుటుంబాలను కానీ ఆ ప్రజల్ని వాళ్ళని చూసి ఆయన ఏమంటాడు అంటే ఇది గాంధీ పుట్టిన దేశమా బ్రాందీ పుట్టిన దేశమా అంట. అసలు అది నాకు భలే అనిపించింది. మళ్ళీ ఒక ప్రాసతోనే ఒక అద్భుతమైన విషయాన్ని ప్రజలకి ఆ పాఠకులకి అందజేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. తర్వాత ఊహించుకో ఒకసారి అనే దాంట్లో ఏమంటారంటే అస్తమిస్తున్న మానవ సంబంధాలు, ఉదయిస్తున్న కృత్రిమ సంబంధాలు అంటారు. నిజమే, ఈ రోజున మానవ సంబంధాలు ఎక్కడున్నాయి? మనిషి చూసి జాలిపడే సందర్భాలు ఉన్నాయా? మానవత్వం అనేది ఉందా?
మానవత్వం అనేదే ఉన్నట్టయితే ఈ సమాజంలో ఈ రోజున ఇన్ని రకాల దుర్మార్గాలు జరిగేవా? కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, ఆడపిల్లల మీద కానీ, తర్వాత వృద్ధుల మీద కానీ ఒక బాధాకరమైన సమస్యలు జరిగేవా? అలాంటి సమస్యలు పునరావృతం అయ్యేవా? అందుకనే అస్తమిస్తున్నాయి మానవ సంబంధాలు అంటాడు, ఉదయిస్తున్నాయి కృత్రిమ సంబంధాలు అని అక్కడ కవితలో చెప్తారు. రైతు గురించి, రైతు మనకందరికీ తెలుసు, రైతే దేశానికి వెన్నెముక అని పిల్లలకు 1వ తరగతి నుంచి పాఠాలలో వాళ్ళకు మనం చెప్తూ ఉంటాం. మరి ఆ రైతును ఎన్ని రకాలుగా మోసపోతున్నాడు, మధ్య దళార్ల వల్ల మోసపోతున్నాడు, రకరకాల సమస్యల వల్ల మోసపోతున్నాడు. అతనికి భరోసా ఇచ్చే ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయి? ఆ భరోసాగా ఉండాలి అనంటూ పంట చేలను తొలిచేదేమో చీడపురుగులైతే, పంట చేలను తొలిచేదేమో చీడపురుగులైతే రైతన్న వెన్నెముకను తొలిచేది వ్యాపార దోపిడీ పురుగులు అంటాడు. వ్యాపార దోపిడీ పురుగులు అంటే చూడండి, రైతు ఎంత కష్టపడి కళ్ళంలో పంట కూడా ఇంటికి రాకుండానే అక్కడి నుంచి అక్కడికే వ్యాపార మధ్యలో దళారులందరూ కూడా వాళ్ళకి ఎక్కడో తీసుకుపోతారు. చివరికి పంట పండించిన కవికి, ఆ రైతుకి 3 పూటల తిండి తినే పరిస్థితి కూడా లేకుండా అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. ఇక అసలైన వైద్యులు ఎవరు అని అంటే పారిశుద్ధ్య కార్మికులు అని కరోనా సమయంలో వారు చేసిన సేవలను గుర్తించి వారు ఎంత గొప్పగా చేశారు. వైద్యులు అంటే శరీరానికి సేవ చేయడమే, శరీరానికి వైద్యం చేయడమే కాదు, సమాజానికి వైద్యం చేయడం. సమాజం అంటే అక్కడ మొత్తము పరిసరాలకు వైద్యం చేసేవాళ్ళు ఎవరు అంటే, శుభ్రతను అవన్నీ చేసేవాళ్ళు ఎవరు అంటే పారిశుద్ధ్య కార్మికులు. వాళ్ళని గురించి గొప్పగా పొగుడుతూ రాశారు ఈ అసలైన వైద్యులు అనే ఒక కవితలో. చితిమంటలు, ఇది చదివినప్పుడు బాధ అనిపిస్తుంది. సమాజంలో ఎంత కవులు ఆక్రోషిస్తున్నా, బాధపడుతున్నా, సమాజంలో ఎన్ని రకాలుగా చెప్తూ ఉన్నా ఇంకా మానవత్వం ఎంత మృగ్యమైపోయి మానవ మృగాలు ఈ జనాల్ని ఏ విధంగా ఇచ్చేస్తున్నారు. అందుకని ఏమంటారు, చితిమంటలు ఆరిపోవాలి. స్త్రీల కోసము, స్త్రీలను వాళ్ళను దహనం చేస్తున్న చితిమంటలు కాదు, మానవ మృగాల్ని అంతం చేయడానికి అక్కడ చితిమంటలు కావాలి, ఈ చితిమంటలు కాదు అని చెప్తూ ఉంటారు. అంటే మానవ మృగాల చితిమంటలు పెరగాలి, వాళ్ళది వెలగాలి కానీ వీళ్ళది ఆరిపోవాలి, వాళ్ళదేమో వెలగాలి అని తన యొక్క ఆ హృదయ వేదనను చెప్తూ ఉంటారు. అప్పుడు తెలుస్తుంది. ఇందులో కవిత్వం చాలా ఉంది, కొన్ని కవిత్వంలో వచనం పాలు ఎక్కువైనప్పటికీ కూడా అప్పుడు తెలుస్తుంది అనే దాంట్లో చాలా కవిత్వాన్ని చాలా చక్కగా భావ వ్యక్తీకరణ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఒక్కసారి గుర్తొచ్చి అనేది జ్ఞాపకాలు, వాళ్ళ సతీమణి కోల్పోవడము, ఆ జ్ఞాపకాలని తను వీడలేకపోవడము, ఒక్కసారి నువ్వు వచ్చిపో అని, ఒక్కసారి ఆ జ్ఞాపకాలలో కాదు నిజంగా ఉదయిస్తున్న సూర్యులాగా వచ్చిపో అని తను అనుకోవడం అనేది మనకు అది చదివినప్పుడు మనకు కూడా కొంచెం కళ్ళు చెమ్మగిలుతాయి. తన యొక్క సతీమణి మీద ఉన్న ప్రేమను, అభిమానాన్ని కవిత్వ రూపంలో వ్యక్తం చేస్తారు. జీవితం అనే దాంట్లో కూడా భార్య యొక్క జ్ఞాపకాలను మర్చిపోలేక రాసుకున్న ఆ కవితలో కూడా వారి యొక్క ఆ వేదన, భార్య పట్ల ఉన్న అనురాగము, ప్రేమ, తను కలిసి నడిచిన ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఈ జీవితంలో తను ఈరోజు ఎలా ఉన్నాను అని ఆ గుర్తు చేసుకునే ఆ కవిత కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక నిలిచి ఉంది. ఇక్కడ ఎంత అద్భుతంగా వర్ణిస్తారనంటే, ఎవరో నా స్వప్న సుందరిని ఇంత అందంగా చెక్కి తీర్చిదిద్దిన ఆ మహాశిల్పి అంటారు. దాంట్లో ఆమె వస్త్ర అలంకరణలో ఇంద్రధనుస్సు 7 వర్ణాలు ఉట్టిపడుతున్నాయి. అలాంటి అద్భుతమైన, ఇది ప్రకృతి కావచ్చు, ప్రకృతి సౌందర్యాన్నే భావించుకోవచ్చు, తను ఊహించిన ఊహాసుందరి కావచ్చు. ఆమెనంత చక్కగా చెక్కిన మహాశిల్పి ఎవరో అతనికి నేను పాదాభివందనం చేస్తాను అని అంటున్నారు. హంస తూలికల పూల పల్లకిలో మనం ఆశీనులమై అందాలొలికే చుక్కలలో ఒక
చూసి వద్దామంటుంది ఆ స్వప్న సుందరి అని ఊహల్లో తేలిపోతూ ఆ రసరమ్య లోకాలను ఆ అద్భుతంగా వర్ణించి చూపుతారు ఈ భావంలో నిలిచి ఉంది అనే కవిత్వంలో. ఇదంతా కూడా భావుకథకు సంబంధించిన కవిత్వం ఇది. ప్రకృతి బిడ్డలం. దీంట్లో ప్రకృతి బిడ్డలు ఎవరో మనందరికీ కూడా తెలుసు. అచ్చమైన ఆదివాసీలు ప్రకృతి బిడ్డలు. వాళ్ళు కొన్న కోణంలో తిరుగుతూ ప్రకృతిలోనే పెరుగుతూ ప్రకృతిలోనే జీవిస్తూ వాళ్ళు కల్లాకపటం లేకుండా చాలా స్వచ్ఛమైన మనసులతో ఉంటారు. అలాంటి ప్రకృతి బిడ్డల గురించి వాళ్ళు ఏమి డబ్బుతోటి వాళ్ళు డబ్బుననే విషయాన్ని వాళ్ళకు అవసరమే అనిపించదు. వాళ్ళు ఆ డబ్బును లెక్కనే చేయరు. వాళ్ళకు ఉన్నదంతా కూడా ప్రకృతితోటి మమైకమై జీవించడమే అంటూ చక్కని కవితను ప్రకృతి బిడ్డలం అనే కవితలో వారు చూపిస్తారు. అలాగే మనసు సాగరంలో మనసును గురించి నాకు ఈ మనసు గురించి చదివినప్పుడు జయరాజ్ అన్న రాసిన మనస నిన్ను దేనితోటి కడగను నా మనసు ఇలా అని ఆయన గారు రాసిన ఒక గేయం గుర్తొస్తుంది. అంటే మనసు ఏదైతే వద్దు అని అనుకుంటామో ఆ వద్దు అన్న వైపే ఆ పరిగెడుతుంది. ఆ మనసును ఎలా అధీనంలో పెట్టుకోవాలి అని ఆ మనసు సాగరంలో అనే కవిత్వంలో వారు ఇక్కడ చెప్తారు. మనసు కల్తీ, మాట కల్తీ, మమత కల్తీ, ప్రేమ కల్తీ, పెళ్లి కల్తీ, స్నేహం కల్తీ, అన్నీ కల్తీ. ఈ కల్తీ ప్రపంచంలో ఎలా బతకాలి అన్నట్టుగా కుట్రలు కుతంత్రాలు అన్నీ కల్తీనే అంటుంది. మరి ఈ దీంట్లో అయితే ఎలాంటి వాళ్ళకి పాపము, దయ, దాక్షిణ్యాలు లేకుండా దుర్మార్గమైన మనుషులకు ఇవన్నీ కూడా పట్టవు. మంచితనం, మానవత్వం ఇవన్నీ ఏమి పట్టవు అని అలాంటి మనసుల్ని ఎలా బాగు చేయాలి అని బాధపడతారు కవిగారు ఈ యొక్క కవితలో. చైతన్య శిల్పాలు, ఇది వారి వృత్తికి సంబంధించిన కవిత. ఎంత గొప్పగా ఉంది అంటే వారు చేసే పనిని మనం అనుకుంటాం ఏ కులమబ్బి ఏ మతమబ్బి అని 7వ తరగతిలో పిల్లలకు ఒక గేయం ఉంది. చెరబండరాజు గారు రచించిన ఒక గేయం ఉంది. అంటే వృత్తి పని వాళ్ళు లేకపోతే ఈ సమాజంలో ఎలాంటి అవస్థలు పడతారు అని వాళ్ళతోటి పనులు చేయించుకుంటాము కానీ మళ్ళీ వాళ్ళని అంత దూరాన పెడతాము. అందుకని నీది ఏ కులమబ్బి ఏ మతమబ్బి అంటారు చెరబండరాజు. అదేవిధంగా క్షురక వృత్తిని చేపట్టి సమాజంలో ఎలాంటి వాళ్ళను ఏ విధంగా వాళ్ళను శుభ్రం చేస్తారు, వాళ్ళలో ఏం చేస్తారు అనే దాంట్లో ఇక్కడ చదివినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. బతుకు బండిగా లాగుతున్న చైతన్య శిల్పులు క్షురకులు అంటారు. వినియోగదారులు వారి దగ్గరికి వచ్చే వాళ్ళని ఏ విధంగా శుభ్రం చేస్తారు, మంచం మీద ఉన్న వాళ్ళని, రోగులని ఎలాంటి భేదభావం లేకుండా ఎలాంటి అసహ్యం అనేది అనిపించుకోకుండా వాళ్ళని తన యొక్క విద్యుక్త ధర్మంగా తనకు చెప్పడంతో ఆ విషయాన్ని దాన్ని వాళ్ళు ఆ వ్యక్తిని చక్కగా శుభ్రం చేసే గొప్ప మహోన్నతమైన హృదయులు ఈ చైతన్య శిల్పాలైన క్షురకులు అని, ఈ నాయీ బ్రాహ్మణులు అని, కాలి చేతులు గోర్లు తొలగించే మానవత్వం ఉన్న మంచి సేవకులు ఈ నాయీ బ్రాహ్మణులు అని అంటారు. ఎలాంటి ప్రదేశంలో ఉన్న తిరుపతి పోతాం, కొండలు ఎక్కడికి పోయినా సరే ముందు తలనీలాలు సమర్పించుకోవాలి అంటే ఆ తలనీలాలు సమర్పించడానికి ఆ తలనీలాలు తీయాలి అంటే మొట్టమొదట కావాల్సిన వ్యక్తి ఎవరు అని అంటే ఆ నాయీ బ్రాహ్మణులే, ఆ క్షురకులే కావాలి. వారు చేసే సేవను మనము డబ్బులతోటి వెలకట్టలేము అని దీంట్లో చక్కగా వృత్తిపరమైన కవితను వారు ఇందులో పొందుపరచడం జరిగింది. దీంట్లో ఏమంటారు అనంటే ఇంత కష్టం చేస్తున్నా మరి కడుపు నిండా వాళ్ళకు తిండి దొరుకుతుందా? రైతు ఎలా పంట పండిస్తే రైతు ఎలా పండించిన పంటతోటి 3 పూటలా తెల్లేని పరిస్థితి ఉంటున్నదో అట్లాగే ఈ క్షురక వృత్తి చేసే వాళ్ళకు కూడా కడుపు నిండే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా చాలా దైన్య స్థితిలో ఉన్నారు అని చెప్తూ కన్నీళ్లను ఖర్చు వెనక దాస్తూ దిగాలుగా దిక్కులు చూస్తున్న ఈ చైతన్య శిల్పుల కష్టాలు, కన్నీళ్ళు
కడతేరేది ఏనాటికో అని బాధపడతారు. వాళ్ళందరి యొక్క కష్టాలు కన్నీళ్ళు తొలగాలి, వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలని వారి కోరికను మనం కూడా ఒప్పుకుందాం. వాళ్ళ కన్నీళ్లను వాటిని తొలగించే ప్రయత్నంలో మనం కూడా భాగస్వాములం అవుదాం. ఉపాధ్యాయుడు చేసే పని ఏంటి, ఉపాధ్యాయుడు పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దుతారో ఒక ఉపాధ్యాయుడు యొక్క గొప్పతనం ఉంది. అంబేద్కర్ ఈ సమాజానికి దిశానిర్దేశం చేసిన రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ గారి గురించి ఉంది. తర్వాత గ్రంథాలయాలు సమాజాన్ని ఏ విధంగా చైతన్యపరుస్తాయో ఆ గ్రంథాలయాల గురించి ఉంది. ఇందులో అన్నీ కూడా చాలా గొప్పగా కవితలన్నీ కూడా ఏదేనికదే చాలా చక్కగా రాయడం జరిగింది. నేను వారితోటి ముందే చెప్పాను, చాలా బాగా రాశారు, కాకపోతే వచనం పాలు తగ్గించుకుంటే ఇంకా ఇంకా బాగుంటాయని చెప్పడం జరిగింది. చాలా అద్భుతమైన కవిత్వాన్ని రాసిన వారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ వారి కలం నుండి వారి మస్తిష్కం నుండి మరికొన్ని గొప్ప కవితా సంపుటాలు కవితలు జాలువారాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కవితలను లోపైన విశ్లేషణ చేసిన ఉర్మల సునంద గారికి ధన్యవాదాలు, అలాగే అభినందన తెలియజేస్తున్నాను. వాస్తవానికి చెప్పాలి అంటే కవి శోభనాద్రి గారు లిటరేచర్ ఏదో ఎంఏ లిటరేచరో లేకపోతే ఇతరత్ర పండిత వర్గాల నుంచి వచ్చిన వాడు కాదు, కష్టజీవి. అని తను చదివింది 5వ తరగతి మాత్రమే. ఇప్పుడు ఎలగందుల మన జగదీష్ గారు నాయీ బ్రాహ్మణ సంఘం బాధ్యులు, వారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్న సాహితీ మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు జరిగే కలికితి రాయి అనే పుస్తకం ఈరోజు జరిగే ప్రోగ్రాం కలికితి రాయి అనే ప్రోగ్రానికి ఇంత చక్కగా ప్రోగ్రాన్ని అరేంజ్ చేసిన మువ్వా శ్రీనివాసరావుకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలని నాయీ బ్రాహ్మణులను ఎంకరేజ్ చేస్తూ ఆయన చిన్న పల్లెటూరు గ్రామం అటువంటి గడేపల్లి శోభనాద్రి గారి మా నాయీ బ్రాహ్మణ సంఘుడై ఉండటం మాకు ప్రత్యేకంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. అట్లనే ఈ స్టేజీని అలంకరించిన మా అక్షరాభ్యాసం నేర్పిన మా గురువర్యులు మా మేడం వి సునంద మేడం గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇటువంటి ఇంకా ఎన్నో సాహిత్య కార్యక్రమాలు ముందు పోవాలని మా గరిడపల్లి శోభనాద్రి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. బ్రదర్, ఈ శ్రీనివాసరెడ్డి గారి మంత్రి గారి టైం తీసుకున్నాము, కొంచెం అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు, ఏమనుకోవద్దు. మా ఖమ్మం నగర నాయీ బ్రాహ్మణ సంఘం తరపున, నగర కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఖమ్మం సీనియర్ కవి అలాగే వాగ్గేయకారుడైన రౌతరవి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు తమ్ముడు పగిడిపల్లి వెంకటేశ్వరరావు, అలాగే పెద్దన్న మువ్వా శ్రీనివాసరావు అన్న, అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళల్లో అటుపక్క ఉన్న వాళ్ళంతా నాకు చిన్నవాళ్ళు కాబట్టి చెల్లెళ్ళు తమ్ముళ్ళు, అలాగే ఇటుపక్కన ఉన్న వాళ్ళల్లో కవి గారు ఒక్కడే నాకంటే పెద్దవాడు. శోభనాద్రీశ్వరరావు గారు గరిడేపల్లి వారు అన్నయ్య నాకు. వేదిక ముందున్నటువంటి మీ అందరికీ, వేదిక పైన ఉన్నటువంటి మీ అందరికీ ముందుగా సాహిత్యాభివందనాలు తెలియజేస్తూ జాషువా వేదిక తరపున 5వ తరగతి చదివాడు ఆయన ఎంఏ పిహెచ్డి చేయలేదని చెప్పారు. అంటే కవి కావడానికి చదువుకి అంటే డిగ్రీలకు సంబంధం లేదని చెప్పి ఈరోజు తేల్చి పారేసిండు శోభనాద్రీశ్వర్ గారు. మిత్రులారా దయచేసి సైలెన్స్గా ఉండాలి. మిత్రులారు కూర్చోగలరు. సామాజిక అనుభవంతో కవిత్వం రాసినటువంటి శోభనాద్రి గారు. కవిత్వంలోకి వెళ్ళట్లేదు, నేను ఎక్కువ సమయం కూడా తీసుకోను. ఊగిసలాడే కవుల ఊహల నిండా, ఊగిసలాడే కవుల ఊహల నిండా, ఉద్యోగం నింపను నీవెగరేసిన జెండా, ఉద్యోగం నింపను నీవెగరేసిన జెండా,
అచ్చమైన ప్రజా కవులు హష్మి వంటి వారని అన్న శోభనాద్రి హష్మి యొక్క వారసుడిగా ఈరోజు వేదిక మీద ఉన్నాడు. ఆయనకు వ్యక్తిగతంగా అలాగే జాషువా సాహిత్య వేదిక తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. ఎక్కడ సాహిత్య సభ జరిగినా ఈయన అక్కడ కనిపించేవాడు. కవిగా ఈరోజు మనందరికీ కనిపిస్తూ ఉన్నాడు. చాలా గర్వించదగ్గటువంటి విషయం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఇక మగ్జిమ్ గోర్కీ అంటాడు, కవి కళాకారుడా కవి కళాకారుడా అటా ఇటా నువ్వెటువైపు అటా ఇటా నువ్వెటువైపు ప్రభుత్వ వైపా ప్రజల వైపా ప్రభుత్వ వైపా ప్రజల వైపా కవి కళాకారుడా అటా ఇటా నువ్వెటువైపు అటా ఇటా నువ్వెటువైపు. ఇది మగ్జిమ్ గోర్కీ ఎప్పుడో చెప్పినటువంటి విషయం. అన్న ప్రభుత్వం వైపు ఉండేవాడు కాదు, అస్సలే కాదు. ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలు చెల్లి చెప్పిన తర్వాత ప్రభుత్వాన్ని సమర్థించిన ఒక్క అక్షరం కూడా నాకు కనిపించలేదు. ప్రజా కవులంతా కూడా ఇలాగే ఉంటారు. శ్రమైక జీవన సౌందర్యంలోంచి పుట్టినటువంటి కవిత్వం ఇది. మహాకవి శ్రీశ్రీ, జాషువా ఇలాంటి వాళ్ళందరి యొక్క పుస్తకాలు ఆయన చదివి ఉండకపోవచ్చు, కానీ ఎన్నో సభలలో శ్రీశ్రీ గురించి, జాషువా గురించి, ప్రజా కవుల గురించి విని ఉంటాడు ఆయన. అందుకనే ఆయన్ని అక్షరం పట్టుకుంది. వృత్తిని పక్కన పెడదాం, కానీ ప్రవృత్తిలోకి ఆయన ఎంటర్ అయిన తర్వాత ఈ ప్రపంచం మొత్తానికి కూడా కవిగా కనిపించాడు. వేమన అంటాడు, భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, ధనము నాది అన్న ధనము నవ్వు, కథల భీతిని చూసి కాలుండు నవ్వు, విశ్వదాభిరామ వినురవేమ. ఆయనకు ధనం లేదు, భూమి లేదు, ఏమీ లేదు, అక్షరం చేతిలో ఉంది. ఎముడొచ్చినా భయపడ్డా ఆయన, ఎందుకంటే కవిగా పుట్టాడు ఈ రోజున. అందుకని ఈ కవి అయినా సరే మనం ఎన్నో పోరాటాలు చేసి ఉండొచ్చు, ఈ దేశం కోసమో ఈ రాష్ట్రం కోసమో, కవిగా, రచయితగా, కళాకారుడిగా. ఇదంతా అయిపోయిన తర్వాత నువ్వు ఎటువైపు ఉన్నవో తేల్చుకోలేకపోతే నిన్ను కవిగా ఈ ప్రజలు కానీ పీడితులు కానీ ఎవరూ గుర్తించరు. ఆ గుర్తించే అవకాశమే లేదు. నువ్వు ఏ రోజైతే ప్రజల పక్షాన్ని నిలబడి కవిత్వం రాస్తావో, నువ్వు ఒక 100 పుస్తకాలు రాయకపోవచ్చు. ఈ మధ్య నేను 60 పుస్తకాలు రాశానండి అని చెప్పి దీంట్లో పెడుతున్నాడు సెలువులో. 60 పుస్తకాలలో ప్రజలకు సంబంధించిన అంశం ఉందో లేదో మనకు తెలియదు కదా. కానీ శోభనాద్రి గారు రాసినటువంటి పుస్తకంలో జీవితం ఉన్నది, సమాజంలో జరుగుతున్న ప్రతి సంఘటనకు స్పందించినటువంటి అక్షరం ఉన్నదని చెప్పేసి ఇప్పుడే చెల్లి ఆ పుస్తకంలో ఉన్న విషయాలు చెప్పింది. వాస్తవానికి ఈ పుస్తకం ఇప్పుడే వచ్చింది కాబట్టి చదివే అవకాశం లేదు, కాబట్టి దాంట్లో ఇంకా ఏమేమి ఉందో చెప్పే అవకాశం కూడా లేదు. ఏది ఏమైనా సరే ప్రజల పక్షాన ఉన్న వాళ్ళందరికీ కూడా, కవులందరికీ కూడా విప్లవాన్ని, ప్రజల పక్షాన ఉండేవాళ్ళని, పీడితులని, అలాగే ఇందాక చెల్లి చెప్పింది కొండ కోణల్లో ఉన్న వాళ్ళని, ఈ దేశాన్ని మొత్తాన్ని కూడా ఇష్టపడే వాళ్ళందరూ ఏ కవులైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నేను రెడ్ సల్యూట్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. అన్నకు, శోభానాద్రి అన్నకు మరొక్కసారి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. ఈ రోజు నుంచి శోభనాద్రి అన్న కవి. శోభనాద్రి గారు ఒక్క కవి కావచ్చు, ప్రజా కవి, ప్రజల తరపున నిలబడే కవి. 5
5వ తరగతి చదివిన శోభనాద్రి గారు వచన కవిత్వంలో అడుగుపెట్టడం యాదృచ్ఛికమే కావచ్చేమో, కానీ నిజంగా వాస్తవానికి చెప్పాలి అంటే చాలామందికి కొన్ని అపోహలు ఉంటాయి. వచన కవిత్వం అంటే అలంకారాలు ఉండాలి, అస్పష్టత ఉండాలి అనే ఒక అపోహలు ఉంటాయి. కవిత్వము లయ ఉండాలి, కవిత్వంలోనే లయ ఉండాలి, పాఠకుడి గుండెల్లో చేరుకోగలగాలి. అలాంటి కవిత్వాన్ని కలికితురాయిలో రాశారు. అచ్చమైన కవిని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రముఖ కవిత్రి రచయిత్రి అయిన తోటా సుభాషిణి గారు మాట్లాడతారు. జాషువా సాహిత్య వేదిక నిర్మాత మువ్వా శ్రీనివాసరావు గారికి, అలాగే అధ్యక్షులు పగిడిపల్లి వెంకటేశ్వరరావు గారికి, మిగతా కథకులు రచయిత్రులు అందరికీ నమస్కారాలు. అలాగే ఈ సభకు హాజరైన పెద్దలందరికీ, పాఠకులకి, ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. నా పేరు తోట సుభాషిణి. ఇప్పుడు శోభనాద్రి గారిని ఎలాగా కవిత్వాన్ని వేసుకోవడానికి ఇంకా చాలా విషయాల్లో ప్రోద్బలంగా లేదా వెనుక నుండి నడిపించారో, మమ్మల్ని కూడా అలాగే మువ్వా శ్రీనివాసరావు గారు ఒకప్పుడు నడిపించిన వ్యక్తి. అలా పైకొచ్చిన వాళ్ళమే మేమంతా. దానికి నేను చాలా గర్విస్తున్నాను. శోభనాద్రి గారి కవిత్వాన్ని నేను చదవలేదు, విన్నాను, కాసింత చూశాను. అంటే ఎంతో కష్టపడి ఆయన, అంటే ఎంత లోపల ఎంత ఘర్షణ ఉంటే ఒక 5వ తరగతి చదువుకున్నా కూడా అన్ని అక్షరాలను ఒక చోట పేర్చి ఒక పుస్తకంగా రావాలని అనుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి మీకు, అలాగే అభినందనలు. ఏ కులము నీదంటే గోకులము నవ్వింది, మాధవుడు యాదవుడు నీ కులమేలెన్నుంది. అలాగే మీరు కూడా కవికులంలోకి వచ్చారు. ఖమ్మం కవిత్వ గుమ్మం అంటారు. ఇప్పుడు మీరు కూడా ఆ కవిత్వ గుమ్మంలో ఒకరయ్యారు. దానికి నా అభినందనలు. థ్యాంక్ యూ ఆల్. అనుకోకుండా సభ నుండి విరమిస్తున్నాను, కొంచెం పని ఉంది. థ్యాంక్ యూ. మేడం గారికి ముట్టుకరించిపోతుంది. వారికి అయితే ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న సన్మాన కార్యక్రమం త్వరలోనే ఉండిద్ది. ఎందుకంటే ఎక్కువ మంది లేరు, ఒక ఇద్దరే ఉన్నారు మాట్లాడేవాళ్ళు. సహజమైనప్పుడు త్వరలోనే మనం కార్యక్రమాన్ని ముగించుకుంటాము. ఇప్పుడు మనకి కడ్గోసుల రమేష్ గారు, తెలంగాణ సాహిత్య బాధ్యులు, వారు మాట్లాడతారు. సభాధ్యక్షుడు పగిడిపల్లి వెంకట్ గారు, మా మువ్వన్నకు, సభను అలంకరించిన సాహితీ మిత్రులందరికీ, రచయితకు, కవయిత్రులకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి సాహిత్య మిత్రులకు, సాహిత్య ప్రియులకు, అభిమానులకు అందరికీ అభినందనం తెలియజేస్తూ క్లుప్త సుందరంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. 2 మాటలు మాత్రమే. మనకు చాలా సమయం అమూల్యమైపోయింది. వ్యాపారరీత్యా కానీ, ఉద్యోగరీత్యా కానీ, కనీసం కూలి పని చేసేవాళ్ళు కానీ, ఎవరైనా కానీ సమయం వెచ్చించడం అంటే చాలా దుర్భరమైనటువంటి స్థితులలో కవులు, కళాకారులు, సాహిత్యవేత్తలు వీళ్ళంతా సమయం వెచ్చించి ఈ అక్షరాలను, కవితల్ని ఎందుకు అల్లుతున్నారో ఎవరైనా చెప్పగలరా? ఎందుకు రాస్తున్నారు? పుస్తకాలను ఎందుకు తీస్తున్నారు? ఈ తాపత్రయం ఎందుకు పడుతున్నారు? ఈ సభల్ని ఎందుకు నిర్వహిస్తున్నారు? ఏం ఆశిస్తున్నారు? ఏం కోరుకుంటున్నారు? సమాజంలో ఎంత విచ్ఛిన్నమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులను నేను చూస్తున్నాం. ఒక రాజకీయ సభ జరగాలంటే డబ్బులు ఇచ్చి పిలుచుకునేటటువంటి స్థితులలో ఉన్నటువంటి సమాజాన్ని మనం చూస్తున్నాం. నాకు నిజంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా గొప్పవాళ్ళు, సమయం వెచ్చించే వాళ్ళంతా గొప్పవాళ్ళు, సాహిత్య అభిరుచి కలిగిన వాళ్ళు నిజంగా మరీ గొప్పవాళ్ళు. శోభనాద్రి గారు క్షౌర వృత్తిలో ఉండి 5వ తరగతి చదువుకుని ఏం ఆశించి రాశారండి? ఎంత హృదయం పిండుకుంటే, ఎంత గాయపడితే, బ్రతుకుని ఎంత నేర్చుకుంటే 4 అక్షరాలు రాయాలనేటటువంటి తాపత్రయం ఆ కవికి, రచయితకు కలుగుద్ది. ఆనందం కన్నా గొప్ప విషయం ఏముంటుంది? మనం కరోనా లాంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడి
బ్రతుకు జీవుడా కరచాలనం చేయలేని స్థితి, ముఖాముఖి మాట్లాడుకోలేని స్థితి నుంచి బయటపడి మళ్ళీ బ్రతుకు జీవుడా అని బ్రతుకుతున్నటువంటి తరుణంలో ఒక మంచిని ఆస్వాదించడానికి ఒక సంతోష్ కుమార్ తివారీ అని మా మిత్రుడు రిటైర్ అయ్యారు, ఇల్లందు నుంచి వచ్చారు ఈ సాహిత్య సభకు. నలుగురు కలవటమే సంతోషం అని అన్నాడు ఫోన్లో. నేను తప్పకుండా వస్తాను మిత్రమా, నేను ఇల్లందు నుంచి వస్తాను. నలుగురం కలవటం, స్నేహితులను కలవటం నిజంగా ఒక టానిక్ లాంటిది. సాహిత్య సభ నిజంగానే మనకు టానిక్ లాంటిది. శోభనాద్రి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. వనపట్ల సుబ్బయ్య గారు కూడా కవి, మంచి కవి, ఆయన కూడా క్షౌరశాల, కానీ సూపర్గా అల్లుతారు అక్షరాల్ని గొప్పగా అల్లుతారు. వీరి కవితలన్నీ ఇప్పుడు నేను చెప్పను, కానీ కవితలోని సారాంశాలు 2 చెప్తాను. కవిత్వం చాలా శైలి అండి. ఏఎన్ఆర్ది ఒక స్టైలు, ఎన్టీఆర్ది ఒక స్టైలు, చిరంజీవిది ఒక స్టైలు. స్టైల్స్ గురించి చెప్పను నేను, మెటాఫర్ల గురించి చెప్పను. గొప్ప మెటాఫర్లు వాడారు. శ్రీనాథుడు 13వ ఏట శృంగార నైషధాన్ని రాశారు. 13వ ఏట అంటే ఏంటండి? 13వ ఏట నాకు అసలు ఏం తెలియదు. ఆయన రాశాడు అప్పుడు శృంగార నైషధాన్ని. సాహిత్యం గొప్పది, భావన గొప్పది, స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్స్, భావోద్వేగాల పరంపరే కవిత్వం గొప్పది అంతే. ఇక్కడికి వచ్చి ఆయనను అభినందించడానికి ఇక్కడ సమావేశమైన ప్రతి ఒక్క వాళ్ళు గొప్పవాళ్ళుగా నేను భావిస్తున్నాను. ఈ వాతావరణం ఉండాలి. కలుసుకుందాం, కలిసి టీ తాగుదాం, కలిసి మాట్లాడుకుందాం, కలిసి సంచరిద్దాం. ఓ మంచి మాట, ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవం తస్మత్తా దేవవక్తవ్యం వచనే కాదరిద్రత. ప్రియంగా మంచిగా మాట్లాడటం వల్ల సర్వప్రాణులు సంతోషిస్తున్నాయి. మనం మంచి నడవడిక, మంచి ప్రయత్నము, ఈ అక్షరాలే ఆయుధం. కవులు ఈ సమాజానికి దిశానిర్దేశం ఇస్తారు. అలాంటి కవులను ఆదరించాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఒక ఉద్వేగపూరితమైన సూచనలకి ఇప్పుడు తాళూరు రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుచు. సరస్వతికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, జాషువా సాహిత్య వేదిక రథసారథులు మువ్వా శ్రీనివాస్ గారికి, అలాగే పగిడిపల్లి గారికి, ఇంకా మిగతా సాహితీ మిత్రులకు, సాహితీ పెద్దలకు, అలాగే వేదిక ముందున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా టైం నుంచి ఇక్కడ మీరు చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇలా ఈ రోజుల్లో కవిత్వ సభకు రావడం, ఇలా సాహిత్యానికి సంబంధించినటువంటి అనేక విశేషాంశాన్ని మీరు తెలుసుకోవడం కోసం ఇంత సమయాన్ని వెచ్చించడం అనేది నిజంగా చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అవసరం ఉంది, ఏర్పడింది. తర్వాత గరిడేపల్లి గారు 5వ తరగతే చదువుకున్నారు అని తక్కువ చదువు అని చెప్పేసి మనం అనుకోవద్దు. అసలు కవి అనేటువంటి వాడు చదవడం కాదండి, సమాజాన్ని చూస్తేనే నిజమైనటువంటి కవి. సమాజాన్ని చదవగలగడం, చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క వాళ్ళ యొక్క స్థాయిని, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని, వాళ్ళు ప్రవర్తించేటువంటి విధానాన్ని, వాళ్ళ యొక్క ప్రవర్తన రీతులను ప్రతి ఒక్కదాన్ని కూడా మనం చూసి రాయగలగడమే నిజమైనటువంటి కవిత్వం అండి. చదువుకోవడం, చదువుకోకపోవడం అనేటువంటిది కాదు. అందశ్రీ గారు కూడా ఇక్కడ పగిడిపల్లి గారు చెప్పారు, ఆయన గారు కూడా 5వ తరగతే చదివారు, కానీ ఆయన ఒక గొప్ప కవిగా నిలబడగలిగారు. అదేవిధంగా గరిడేపల్లి గారు కూడా మున్ముందు చాలా గొప్ప కవిగా నిలబడతారని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ ఈ కవిత్వంలో నిజమే వచనం పాలు ఎక్కువ ఉంది అని అనుకోవద్దు. ఏంటంటే గొప్ప కవులకు ఉండేటువంటి లక్షణము జనరల్గా నేను అంటే ఫస్ట్ నుంచి కవిత్వంలో నడుస్తున్నప్పుడు నేను విన్నటువంటి మాట ఏంటంటే, కప్పి చెప్పేది కవిత్వం అంటే అక్కడ అలంకారాలు ఉండాలి, పదచిత్రాలు ఉండాలి, ఇట్లా మెటఫర్స్ ఉండాలి. అట్లా దాన్నే కవిత్వం అనుకోవద్దండి. గరిడేపల్లి గారు సమాజాన్ని చదివి, సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి బాధలను చూసి ఆయన రచించినటువంటి ఆ కవితలు నిజంగా హృద్యమైనటువంటివండి. నేను అవి చదువుతూ నిజంగా 5వ తరగతి చదువుకున్నటువంటి ఈ వ్యక్తి ఇంత సామాజిక అంశాలను ఎలా తెలుసుకోగలిగారు, అసలు ఎట్లా ఈ పరిజ్ఞానాన్ని సంపాదించగలిగారు అంటే ఖచ్చితంగా మనము పుస్తకాల కంటే కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను చదవాలండి ఖచ్చితంగా. ఎందుకంటే అసలు ఒక్కొక్కళ్ళవి ఒక్కొక్క ప్రవర్తన రీతులు, వాళ్ళ సందర్భాన్ని బట్టి మారడం, ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. ఇలాంటివి కూడా నిజంగా తెలుసుకోగలిగినటువంటి వాడే కవి. సో ఈ విధంగా గరిడేపల్లి గారు ఇందులో కృతకృత్యులు అయ్యారు అని నేను భావిస్తున్నాను.
ఖచ్చితంగా ఆయన ఇంకా మున్ముందు ఇంకా మంచి కవిత్వాన్ని తీసుకొస్తారని ఆశిస్తూ ఆయనకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మువ్వా గారికి, పగిడిపల్లి గారికి చాలా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ అండ్ ఆల్. ఎవరికి ఏమీ అవకాశాలు ఇవ్వట్లేదు, అది మన బాధ్యత. జాషువా వేదిక సభ్యులు మీరంతా కాబట్టి, జాషువా వేదిక సభ్యులు బాధ్యత కాబట్టి, మీరు కూడా జాషువా వేదిక సభ్యులు కాబట్టి మీ బాధ్యతగా మీరు 4 మాటలు మాట్లాడాల్సింది కాబట్టి వచ్చారు. ఇప్పుడు ఈ చివరిగా మన రాసమల్లి ఉపేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. రాసమల్లి ఉపేంద్ర గారి తర్వాత మన పెద్దలు మాట్లాడతారు. అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక పేరుగాంచిన వ్యక్తి పుస్తక ఆవిష్కరణ కాదు ఇది. కొన్ని అవార్డులు తీసుకుని పబ్లిసిటీ పరంగాను ఆయన ఫేమస్ అయిన వ్యక్తి కూడా కాదు. ఆయన సాధారణమైన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి. ఆయనకి చదువులోనూ అనుభవం లేదని ఇప్పుడే పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. చదువు కంటే కూడా గరిడేపల్లి శోభాద్రి గారికి జీవిత అనుభవం చాలా ఉంది. ఆయన 67 సంవత్సరాల జీవితాన్ని తన యొక్క కలం ద్వారా, కవితల ద్వారా ఈ సమాజానికి వినిపిస్తూ ఉన్నాడు. ఆయన తపనంతా ఒకటే, ఎక్కడో గాంధీ చౌక్ నుంచి ఆ రైల్వే గేట్ దాటి ఒక కవిత రాగానే నా దగ్గరకు వస్తూ ఉంటాడు డీటీపీ చేయించుకోవడం కోసం. నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. నేను చిన్నవాడిని అయినప్పటికీ కూడా ఖమ్మంలో ఉన్న సాహితీవేత్తలందరితో కూడా నాకు పరిచయం ఉండటం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. పుత్తూరు సుబ్బారావు గారు కూడా వారు చివరి రోజుల్లో నాకు పరిచయం కావటం, దగ్గర కావటం, వారు కూడా అదేవిధంగా డీటీపీ చేయించుకోవడం నా దగ్గరికి వచ్చారు. మన వేదిక ముందున్న కపిల రామకుమార్ గారు, ఇంకా ఇలా పెద్దలందరూ కూడా మన వేదిక ముందున్నారు. నేను వీళ్ళందరినీ చూస్తూ ఉన్నాను అనేక సంవత్సరాల నుంచి. కానీ గరిడేపల్లి శోభనాద్రి వారు రాసే విధానాన్ని చూస్తే మొత్తం విషయాన్నంతా కూడా చెప్పాలి అని ఆయనలో ఆరాటం మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం అనుకున్నాం ఆయన కవిత్వంలో వచనం పాలు ఎక్కువ ఉంటాయి అని. ఆయన యొక్క కవిత్వంలో అక్కడక్కడ కొన్ని పదాలు, కొన్ని పదబంధాలు, కొన్ని వాక్యాలు మనల్ని కదలకుండా చేస్తూ ఉంటాయి. ఎవరికి చెప్పకుండా అనే ఒక కవిత ఉంటుంది. అందులో బంధాలన్నీ బలపడినట్టే బలపడుతున్నాయి, కానీ దేనికో భయపడి బలహీన పడిపోతున్నాయి అంటాడు. కిందకు వచ్చాక కొన్ని బంధాలేమో బలపడుతున్నాయి కానీ బాధిస్తున్నాయి, మనలోని మంచితనాన్ని, మానవత్వాన్ని స్వార్థానికి వాడుకొని వదిలేస్తున్నాయి అంటాడు. ఆఖరికి వచ్చాక ఈ జన్మకు ముందు నువ్వెవరో, మరణాంతరం నువ్వెక్కడో అనేటటువంటి ఒక ప్రశ్నను మనకు సంధిస్తూ ఉంటాడు ఈ కవి. నిజంగా మనం దీని గురించి ఆలోచన చేస్తే మనం పుట్టుక ముందు ఎక్కడ ఉన్నామో, మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియదు, కానీ సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒక వ్యక్తితో కలిసి ఉండాలి, సమసమాజ స్థాపన అనేది జరగాలి, అందరూ సహృదయ భావనతో ఉండాలి, మనిషిని మనిషి ప్రేమించాలి, కుటుంబాలు అందంగా ఉండాలి, సమాజం గౌరవంగా బతకాలి, విలువలు ఉండాలి అని ఆయన నిరంతరము కూడా తన కలం ద్వారా ఘోషిస్తూ చెప్తున్న వాక్యాలు ఈ పుస్తకం నిండా మనకు కనిపిస్తూ ఉంటాయి. మీరు కవిత్వాన్ని కవిత్వంగా చదివినప్పుడు చూడండి, అక్కడక్కడ మనకి వచనం పాలు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ పదాలను వాక్యాలను విడిగి చదవండి, ఎక్కడో ఒక దగ్గర ఒక వాక్యం పట్టుకుంటుంది. అది శోభనాథ్ గారి కవిత్వంలో తప్పకుండా మీకు దొరుకుతుంది. ఇది వచన కవిత్వం అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఆయన ఈ పుస్తకం ముద్రణకు ముందు ఎంతగా ఈ పుస్తకం రావడానికి తహతహలాడారో, ఎన్ని రాత్రులు ఆయన నిద్ర లేకుండా గడిపారో ఆయన జీవితం నాకు తెలుసు. మొత్తం 75 కవితలుగా ఈ పుస్తకాన్ని డీటీపీ చేశాం. దేవ గారు చెప్పినట్లు శోభనాద్రి గారిలో భావనాశక్తి ఎక్కువ. ఆయన చెప్పిందే చెబుతూ దానిని ఎక్కడికో తీసుకువెళ్ళాలి. కొన్ని కవితలు దీంట్లో గమనించినట్లయితే చాలా కవితల్లో కవిత ముగించినట్లే ఉంటుంది, మళ్ళీ అక్కడి నుంచి ప్రారంభం చేస్తారు.
దానిని 4 పేజీల కవితలను కూడా దేవయ్య గారు 2 పేజీలు తీసుకొచ్చారు. నేను కూడా గుర్తుపట్టలేదు. దానికి వారికి అభినందనలు. అలాగే మంచి పుస్తకాన్ని ముద్రించిన మువ్వా శ్రీనివాసరావు గారు, వారు సాహిత్యానికి పెద్దన్నగా, ఖమ్మం గుమ్మంలో వారి సాహిత్యాన్ని మున్ముందుకు తీసుకెళ్తున్న మహామహనీయుల వ్యక్తుల్లో గొప్పవారు అని నేను చెప్తా ఉన్నాను. ముఖ్యంగా మరొక విషయం నేనేం చెప్పదలుచుకున్నానంటే, శోభనాద్రి గారి గురించి ఇందాక ప్రారంభం నుంచి నేను వింటూ వస్తున్నాను. ఆయన సమాజంలో జరిగిన విషయాలన్నింటినీ కూడా ఏకరువు పెట్టారు. ఆయన సమాజం అంటే బాగుండాలి అని తపన పడుతున్నాడు అంటారు, కానీ ఆయన ప్రేమ గురించి కూడా అద్భుతంగా రాస్తాడు కొన్ని కవితల్లో. విషయం ఏంటంటే, ఆయనతో నేను మాట్లాడిన చాలా సందర్భాల్లో మా షాప్లో ఏదైనా ఒక అంశం గురించి మాట్లాడినప్పుడు ఆయన అలవోకగా చెప్పేస్తూ ఉంటాడు ఎన్ని విషయాలైనా సరే. కానీ ఆయన భార్య గురించి అడిగినప్పుడు టక్కున ఆగిపోతారు. ఆయనకు ఆయన భార్య అంటే ఎంత ప్రేమో, ఆ ప్రేమ అంతగా ఆయనలో ఉంది కాబట్టి ఈరోజు వారి సతీమణి వర్ధంతి, ఆమె చనిపోయిన రోజు కాబట్టి ఆమె జ్ఞాపకంగా ఈరోజు పుస్తకావిష్కరణ పెట్టారేమో నేను అనుకుంటున్నాను. ఒకవేళ అదే కావచ్చేమో. ఈయనలో దుర్మార్గంలో నడుస్తున్న సమాజాన్ని సన్మార్గం వైపు నడిపించాలి అని కవి తపన పడుతుంటారని అనేక సందర్భాల్లో చెబుతాం. ఈ కవి కూడా అలాంటి తపనే ఉంది. కానీ ఈయన ఒక్కొక్కసారి చెప్తూ ఉంటాడు, నేను ఒక కవితను మాత్రం వివరించి ముగిస్తాను. ఒక్కసారి నువ్వు వచ్చి అని ఒక కవిత రాశారు. దాంట్లో ఎలా ప్రారంభిస్తాడు అంటే, జ్ఞాపకాల కడలిలో తీరం చేరలేక నిరంతరం అల్లాడుతున్న అలను అంటారు. జ్ఞాపకాల కడలిలో తీరం చేరలేక నిరంతరం అల్లాడుతున్న అలను తెంచుకుందామని ఎంత ప్రయత్నించినా నరాలు తెగిపోతున్నాయే తప్ప నీ జ్ఞాపకాలు తెగట్లేదు అంటాడు. ఎంత అద్భుతంగా రాశారంటే, నేను డ్యూటీకి చేసేటప్పుడు 10 నిమిషాలు అలా ఆగిపోయాను. నిజంగా ఈ వ్యక్తి ఇలా రాయగలిగింది అని అనుకున్నాను. కొంతమంది ప్రేమ కవిత్వాన్ని చదువుతూ ఉండదు, అన్ని రకాల కవిత్వాలు చదువుతాను, కానీ కొన్ని కవిత్వాలు చదివినప్పుడు అలా ఆగిపోతూ ఉంటాను. అందులో వీరి కవిత కూడా నాకు బాగా నచ్చింది. కిందకు వచ్చిన తర్వాత ఆయన అంటాడు, నీ జ్ఞాపకాల మూటల బరువులు మింగలేక కక్కలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. ఈ గుండె ఇంకా ఎన్ని యుగాలు మోయాలో. నీ జ్ఞాపకాల వర్షంలో తడిసి ముద్దవుతూ మునిగిపోతున్నాను. ఒక్కసారి నువ్వు వచ్చి నీ ప్రేమామృత హస్తాలతో నన్ను ఒడ్డుకు చేర్చి ఓదార్చలేవా జ్ఞాపకాల ప్రియతమా అంటారు కవి. ఎంత అద్భుతంగా ఉంది అంటే, ఈరోజు ఈ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా మీ సతీమణి అనంత లోకాల్లో ఉన్నప్పటికీ కూడా ఆమె అక్కడి నుంచి మిమ్మల్ని చూస్తున్నారని, మీరు చేసిన ఈ సాహిత్య సేవలో ఆమె సంతోషిస్తున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మీరు కవిత్వం రాయక ఆపొద్దు, కవిత్వం రాస్తూనే ఉండండి. ఇంతకంటే మంచి కవిత్వం రాయండి, ఇంకా అనేక మంచి పుస్తకాలు వెలువరించాలని కోరుకుంటూ ఇంత మంచి సభకు వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఉపేంద్ర గారు. ఇప్పుడు ధర్మో రక్షో రక్షిత, మానవత విలువలను బతికించాలి, ఇంకో తరానికి మన పిల్లలకి అందించాలంటే మనం ముందు మంచిగా ఉండాలి. మనం మంచిగా కాకుండా ద్వంద్వంగా ఆలోచించుకొని మూర్ఖంగా ఆలోచించి అంతే అవుతుంది ఇంతే ఉంటుంది అనుకుంటూ మోసాలు చేసుకుంటూ పోతే అది వాళ్ళ పిల్లలు కూడా అబ్బి వాళ్ళు కూడా మోసాలు చేసుకుపోతారు. కాబట్టి మన నుంచి పునాది నుంచే గోడలు పెట్టినట్టుగా మనం కూడా మన పిల్లలకి నీతి నిజాయితీలు నేర్పుకుంటూ మరి ఇంకో తరానికి మనం అందించాలనే తపనతో నేను, నా పేరు సింగారపు నారాయణ, ధర్మో రక్షో రక్షిత ప్రచారకుడిని. నేను ఎన్ని ఆవేదనతో ఎన్ని విధాలుగా ఉండే ఈ సమాజాన్ని ముందుకు నడపాలంటే నేనేం చేయాలనేది ఒక ప్రమిదైనా పర్వాలేదు అనుకుని ప్రమిదగా నేను మీ అందరి ముందుకు వచ్చాను. అందరూ మహానుభావులు, అందరికీ వందనాలు. కాబట్టి మా గండేపల్లి శోభనాద్రి గారు కేవలము వృత్తి మీద బతుకుతూ నేను ఏం చేస్తే బాగుంటుంది, ఈ సమాజానికి నేను ఏమి ఇస్తే బాగుంటుంది అని ఆయన తపన అంతా ఇంత కాదు. ఇంతమంది మా పెద్దలందరూ చెప్పారు, ఆ తపన పడుతూ జీవిస్తూ జీవింపజేయిస్తూ ఉండాలి, ఇంకో తరానికి మనం అందియాలనే దాని మీద ఆయన తపనని చెప్పారు. ఆయన క్షురకుడు కాదు, మంగళకరుడు. క్షురకుడు అంటే క్షౌరం చేసేవాడు కాదు, మంగళకరుడు. అందరికీ మంగళం అంటే శుభం జరిగేలాగా తన వంతుగా కృషి చేస్తూ
ఈ సమాజానికి ఇంకా మంచి మంచి కవితలు మంచి పాటలు అందియాలని నేను పాడాలనేది నా హృదయపూర్వకంగా నేను ఆలోచిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుతూ ముగిస్తున్నా. సభా సరస్వతికి నా వందనాలు. సభపై ఆశీనులైన అతిరథ మహారాజులు, సాహితీ దిగ్గజాలకు, అలాగే సభలో ఆశీనులైన నా కవిమిత్రులకు, సోదరులకు, నా కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు. సమాజ సేవలో జాస్వా సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఉదయ శ్రీనివాసరావు సమక్షంగా జరుగుతున్నందుకు వారికి నా హృదయపూర్వక ప్రణామములు. అలాగే ప్రతి ఒక్కరికి, రాఘన్న గారికి, సత్యనారాయణ గారికి, రమేష్ గారికి, అధ్యక్షులు పల్లెపల్లి వెంకటేశ్వర గారికి, రామారావు గారికి, శ్రీనివాసరావు గారికి, దేవయ్య గారికి, నా పుస్తకాన్ని సంస్కరించి అక్షరదోషాన్ని తొలగించిన దేవయ్య గారికి వందనాలు. అలాగే రౌతురాజన్న గారు సూక్ష్మాల మోక్షాల గురించి చాలా చెప్పారు. అట్లా ఉపేంద్ర గారు కూడా నేను చదివిన కవితలు చూసుకోకుండా ఇప్పుడు వారికి కొన్ని విశేషాలు జరిగి నాకు చాలా ఆనంద భాషలు వచ్చినాయి. అలా వేదిక సందర్భంగా సమాజం నాకు కన్నతల్లి, తండ్రి సమాజం. ఆ తల్లిదండ్రులు ఏడుస్తుంటే మనకి ఎంత బాధ అనిపిస్తుంది. ఉండొచ్చు కొంతమంది కఠినమైన కుమారులు కూడా ఏదో టైంలో స్పందించడం, బాధపడడం తల్లిదండ్రుల గురించి ఉంటుంది. అలాగే సమాజం నా తల్లిదండ్రులు అంటే ఆ సమాజం బాధపడుతూ ఏడుస్తుంటే తల్లిదండ్రులు ఎంత బాధపడుతుందో అలా ఈ సమాజమే నన్ను కదిలించి ఈ సాహిత్యం రాయడానికి ప్రేరణ కలిగించింది. సమాజం చూసిన పరిస్థితులు, మనుషులు, రోగాలు, సన్నివేశాలు, దుర్ఘటనలు అన్ని రకాలుగా నన్ను ప్రేరణ కలిగించి సాహిత్యం రాయడానికి కలిగిన ప్రేరణ కలిగించింది. అలాగే ఈయన కలిగితరాయి నిషిధంలో నృత్యం చేస్తుంది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంది. వెలుగులోకి రాలేక నిషిధం అంటే చీకటిలో నృత్యం చేస్తుంది. అలా నృత్యం చేస్తున్నటువంటి నా యొక్క కలికితరాయికి సూర్యుడు వెలుగులాగా ముగా శ్రీనివాసరావు గారు వారి యొక్క కళ్యాణాన్ని ప్రశ్నింపజేసి అతిథిక మహారథులైనటువంటి వారికి నా వందనాలు. ఇలా ఈ పుస్తకాన్ని ముద్రణకు మార్గం సూచించిన వారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. అలాగే నాకు ఆర్థిక సహాయ సహకారం అందించిన వారందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఇక అందరూ చెప్పారు, ఆత్మీయులందరూ ఏ బంధంలో కన్నా కవిత బంధంతో, స్నేహ బంధంతో, బంధుత్వపూర్వకత, కులసంగ బంధుత్వతో వచ్చిన నా మిత్రులందరికీ వందనాలు. ఇక నేను చెప్పాను, అందరూ మాట్లాడారు, చెప్పారు. నా యొక్క సాహితీ కవిత్వ గాజుల భారతీయ వారికి కూడా నా వందనాలు. అలాగే నా కుటుంబ సభ్యులు, నా కూతుర్లు, నా తమ్ముడు, నా పిల్లలు, నా కోడళ్ళు, వీరందరి సహకారంతో కూడా నేను ఈ సాహిత్యాన్ని రాగలిగాను. ఈ వేదనని ఈ విధంగా తీర్చి అందరూ నాకు ఆశీస్సులు, శుభాభినందనలు చెల్లిస్తున్నందుకు ఈరోజు నిజంగా నేను అదృష్టవంతంగా అనుకుంటున్నాను. నా కృషి ఫలించిందని, ఆ కృషి ఫలిత దాత ముగా శ్రీనివాసరావు గారు కూడా వందనాలు చెప్పలేకుండా లేకపోతున్నాను. అలాగే ఇంకా ముందు కూడా మీరందరూ కోరినట్టుగానే సామరస్యపరమైన కవితలను రాస్తాను. ఆ యొక్క రాబోయే పుస్తకంతో కూడా మీరు ముందే చెప్తున్నా, విస్ఫోటనాది త్వరలో రాబోద్దు 2 సంవత్సరాల లోపు. అలాగే ఈ యొక్క సభను ఏర్పాటు చేసిన మీ అందరికీ నా హృదయకరమైన, నాకు మాటలు రావటం లేదు. తర్వాత మహనీయులు అనితరుడు ముగా శ్రీనివాసరావు గారు వారి యొక్క అమూల్య సందేశం ఇచ్చిన తర్వాత నా పుస్తకం, నా అక్షరాలు మీతో మాట్లాడతాను. ధన్యవాదాలు. కంగ్రాట్స్. కవి మాటలో రాలేకపోయిన పరిస్థితి ఉంది. సరే, చివరిగా ముగా శ్రీనివాసరావు గారు జాషువా సాహిత్య వేదిక అధ్యక్షులు కవి గారిని అభినందిస్తూ 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. తదుపరి కార్యక్రమం సన్మానం ఉండిద్ది. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. చాలా రిచ్ సభగా దీన్ని భావిస్తున్నాను. వేదిక మీద దాదాపు 15 మంది అద్భుతమైన కవులు ఉన్నారు.
వేదిక దిగువని కూడా మా కపిల్ బాబాయ్ ఉన్నాడు, అందరికీ బాబాయ్, నాకు కాదు మాకు అన్నయ్య. కపిల్ అన్న ఉన్నాడు, ఫీవర్ స్పెంట్ సాధించినటువంటి నిర్గుణ్ ఉన్నాడు, షుకూర్ అన్న ఉన్నాడు, నయీం ఉన్నాడు, శ్రీనివాస్ ఉన్నాడు, షఫీ ఉన్నాడు, ఇట్లా వెంకటయ్య ఉన్నాడు, సామాజిక ఉద్యమకారులు మన గుండెపాక నరసింహ గారు ఉన్నారు, మరొక సామాజిక ఉద్యమకారుడు విజయరెడ్డి ఉన్నాడు. ఇట్లా అనేక మంది కవులు వచ్చిపోయి ఉన్నారు కూడా. ఇక్కడ విజయసాగర్ ఉన్నాడు. అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు, దీనికి డబుల్ కవులు ఉన్నారు. సహజంగా ఒక కవిత్వ సభ జరుగుతూ ఉందంటే 30-40 మంది కంటే ఎక్కువ రారు. ఆ 30-40 మందిలో కూడా ఆ కవులు అంటే కవిత్వం తెలియని వాళ్ళు, కవిత్వానికి సంబంధం లేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ ఖమ్మంలో ఉన్నటువంటి ఆ ఉన్న 30-40 మంది ముఖ్యమైనటువంటి కవులంతా ఇక్కడికి వచ్చి దీని ఒక గొప్ప సభగా తీర్చిదిద్దారు. మా వాళ్ళు చెప్పుకుంటారు అన్నమాట, మహాసభ అని చెప్పుకుంటారు. మహాసభ అని 50 మంది ఉన్నారు ఏంటంటే మా శ్రీనివాస నాడు ఇక్కడ 3 నుంచి. మహాసభ అంటే మహాసభ అంటే దాని అర్థం ఒక సమూహంలో 50 మంది ఉంటే ఒక కమిటీ ఉంటే 50 మంది కమిటీ కలిసి ఒక సభ పెట్టుకుంటే దాన్ని మహాసభ అంటాం, అందరూ కలిసి పెట్టుకుంటే. అట్లనే ఖమ్మంలో ఉన్న కవులందరూ ఉన్న కవుల మహాసభగా దీన్ని నేను భావిస్తూ ఉన్నాను. మిత్రులారా, నాకు మొట్టమొదట కలికితురాయి నా దగ్గర రాగానే ఆయన మాత్రం ఆహారం అంతా చూసి అంత విన్న తర్వాత ఒక ప్రశ్న అడిగా, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని. నేను బోసు విగ్రహం దగ్గర నుంచి వచ్చాను. అమ్మ ఈ బిడ్డ మందే బోసు విగ్రహం అంటే శ్రీనాథుడు అంటాడు, అక్కడ పుట్టిన కొమ్మ చిగురు కొమ్మైన చావా అన్నట్టు బోసు సెంటర్లో నుంచి వచ్చావు అంటే నువ్వు ఖచ్చితంగా విప్లవకారుడు అయి ఉంటావు. కొన్ని వందల మంది విప్లవకారులకి జన్మించినటువంటి బోసు విగ్రహం ఆ గడ్డ. అది చాలామంది మహానుభావులు అక్కడి నుంచి వచ్చారు, నువ్వు అక్కడి నుంచి వచ్చావు కాబట్టి నువ్వు పనికి వస్తారా నాయన అని చెప్పేసి పుస్తకంలో తిరగాయగానే అందులో సమాజానికి సంబంధించిన అనేక సమస్యల మీద తన ఆవేదన అంతా చెప్పుకున్నాడు. కవి అంటే సమిష్టి ఉద్యమకారుడు, ఒక పత్రికన్నా సమిష్టి ఉద్యమకారుడు. సమిష్టి ఉద్యమకారుడు అంటే అందరికీ ఇప్పుడు వందే మాతరం అనే ఒక నినాదం ఉంది, అది దేశ స్వాతంత్రాన్ని పట్టుకొచ్చినటువంటి ఒక ఉద్యమకారుడు. అట్లనే పోరాడితే పోయేదే ఉంది బానిస సంఖ్యలు తప్ప అని అన్నప్పుడు కొన్ని దేశాల్లో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. అటువంటి అద్భుతమైనటువంటి వాక్యాలు రాస్తున్నటువంటి ఒక సమిష్టి ఉద్యమకారుడు బోస్ సెంటర్ నుంచి కూడా ఉండాలి, ఒక కవి ఉండాలి అని అనిపించి అదొక్కటే అర్హత నీ పుస్తకం వేయడానికి. నేను బోస్ సెంటర్లో కవిని నిలబెట్టాలి, మనం బోస్ పక్కన అనుకున్నాం. వెంటనే విగ్రహం వేద్దాం, మనం విగ్రహం పుస్తకం వేద్దాం అనుకున్నాం. రామారావు గారు అంతకుముందు నాతో అన్నారు ఒక మాట, ఏమనంటే ఎవరన్నా ఇట్లా పేద కవులు పుస్తకం వేసుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి నేను సహాయం చేస్తానన్నా అన్నాడు. పంపించవా అంటే ఆయన ఒక 5,000 ఎంత పంపించారు. ఆయన పంపించగానే అసలు యాక్చువల్గా ఇందాక దేవయ్య చెప్పినట్లు ఒక పెద్ద మనిషి చేస్తున్నాను, ఆయన చాలా పుస్తకాలు వేశాడు కానీ ఎందుకు ఆయన కుదరలేదు. సరే వేద్దామని మనం అని చెప్పేసి ఆ రోజు టైం తీసుకొని మిత్రుడుతో డీటీపీ చేయించి చంద్రమోహన్ అని తెలంగాణ పబ్లికేషన్స్ వేసేదేదో ఒక స్థాయిమన్న పుస్తకం వేద్దాం అని చెప్పేసి అక్కడ ప్రింటింగ్కి ఇచ్చి ఈ పుస్తకాన్ని తీసుకొచ్చాం. ఎందుకు అంటే మా కలికితురాయిని బుక్ చేయటం కోసం. బుక్ చేయటం అంటే కవిగా బుక్ చేయటం కోసం. కవిగా బుక్ చేయటం అంటే ఒక బుక్ వేస్తేనే కవి అంటున్నారు. ఆయన 500-600 పోయమ్స్ రాశాడు. ఆయన మేము 60 తీసుకొచ్చి చేసాం. 500-600 పోయమ్స్ రాశాడు. ఒక 6 డజన్ 10-12 ఏళ్ళ బట్టి రాస్తూనే ఉన్నాడు, తిరుగుతూనే ఉన్నాడు. కవి అంటలే జనం. ఒక దౌర్భాగ్యం ఏంటంటే వాడికి ఒక పుస్తకం ఉండాలి. మువ్వా శ్రీనివాసరావుని కూడా వాడు 13 ఏళ్ళ నుంచి రాశాడు, కానీ 52 ఏళ్ళు వచ్చాక కవి అన్నారు. ఎందుకంటే అప్పుడు నేను పుస్తకం వేసుకున్నాను కాబట్టి. అందుకని ఈయన కూడా కవి చేయాలి అనుకున్నాం, కవిగా బుక్ చేయాలనుకున్నాం. బుక్ చేసాం, ఒక పుస్తకం వేసాం. రేపటి నుంచి బహుశా ఖమ్మంలో శోభనాద్రి గారు, గరిడేపల్లి శోభనాద్రి అనరు, కలికితురాయి శోభనాద్రి అని అడుగుతారు రేపటి నుంచి. ఇప్పుడు ఆ కలికితురాయి శోభనాద్రి గారికి ఇదే వందన సమర్పణ అనుకోండి. అందరికీ నమస్కారం, వందనాలు. శ్రీనివాస్ గారా? ఓకే. దానికంటే ముందు మనం శోభనాద్రి గారిని అభినందించుకుందాం. ఎందుకంటే ఆయన్ని లేట్ వెనక ఎందుకు పెడుతున్నామంటే ఆయనకి శాలువ కప్పితే పని అయిపోయింది అనుకుని అందరూ వెళ్ళిపోతారు. ఆయన చెప్పే మాటలు ఎవరు వినరు కాబట్టి ముందు ఆయన మాట్లాడిచ్చాం. ఇప్పుడు ఆయనకి సన్మానం చేసుకుందాం. ఎవరైనా మిత్రులు గాజుల భారతి వచ్చినట్టుంది, సిస్టరు మంచి కవిత్రి, తను కూడా సన్మానం చేయడానికి వచ్చినట్టున్నారు సంకలం. ఓకే,
చేద్దాం. ఇంతకుముందు దాకా ఇక్కడ నాకు పెద్ద ఆయన కూర్చొని పోయారు, కాంతేశ్వరరావు గారు అని. ఆయన కూడా మంచి కవి, చాలా 70-80 ఏళ్ళ వయసు ఉంది కానీ చాలా ఓపికగా. అసలు ఈ కారణం ఎవరంటే మా దేవాయ ఒకళ్ళు అను 2 సీతానాయక్ గారు అని పెద్ద మనిషి. ఆయన కూడా మంచి ఆర్టిస్ట్, మంచి కవి. ఆయన ఈ స్టంట్లు గింట్లు వేసుకోవడం వల్ల రాలేకపోయినట్టున్నారు. వారు ముందు నాకు శోభనాద్రి గారిని పరిచయం చేసి ఈ కార్యక్రమం చేయమని సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఇంకో పుస్తకం వేస్తాను, దాని పేరు విస్ఫోటనం, కలికితురాయి విస్ఫోటనం కూడా రాబోతుంది. అందుకని నిరంతరం రాసే ప్రక్రియలో ఉన్నాడు కాబట్టి ఈసారి ఆ బాధ్యతని మా 3 టౌన్ నాయకుడు, మా జిల్లా నాయకుడు శ్రీనివాస్ తీసుకుంటాడని చెప్పి మీకు కావాల్సిన సహకారం కూడా నేను ఇస్తానని చెప్పి మీ అందరి నుండి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు గరిడేపల్లి గారిని అభినందించాల్సిందిగా కోరుతున్నాను. సభకు వచ్చినటువంటి కవులందరికీ ముందుగా నా అభినందనలు సార్. అలాగే మువా శ్రీనివాసరావు గారు మా ఆత్మీయులు. సారు క్రాంతి కాలేజీలో ఎప్పుడో 40 ఏళ్ళ కాంచి పెట్టినప్పటి నుంచి కూడా నాకు పరిచయం. ఇవాళ నా కులస్తుగా అని చెప్పుకోవడానికి నేను ఇవాళ మా ఓడు ఎక్కడో చిన్న డబ్బా పెట్టుకొని కులవృత్తి చేసుకొని జీవిస్తూ ఇవాళ ఇంత అతనిలో ఇటువంటి మంచి చక్కటి కవి ఉన్నాడనేది నా కులానికి తెలియటం. నేను ఇప్పుడు మా కులం తరపున నేను టౌన్కి జనరల్ సెక్రటరీ గాను, అలాగే బీసీజేఏసీ జిల్లా ఉపాధ్యక్షుడుగాను ఉన్నాను. నేను ఎంతో గర్వపడుతున్నాను. ఇవాళ కలికితురాయి శోభనాద్రి గారు అని మా మువ్వా గారు చెప్పినప్పుడు నాకైతే చాలా చాలా భావోద్వేగానికి గురయ్యాను. వాస్తవంగా నా టైం అవుతుంది. మా శోభనాద్రి గారిని మా కులం తరపున ఎల్లుండి జరగబోయే నాకు చాలా పెద్ద ఎత్తున ఉంది ప్రోగ్రాం, మినిస్టర్లు కూడా వస్తున్నారు, దాంట్లో నేను తప్పకుండా సన్మానిస్తానని చెప్పేసి చెప్తున్నాను. నాయి బ్రాహ్మణ సంఘం తరఫున కవి శోభనాద్రి గారికి శిర సత్కారం చేస్తున్నారు. అలాగే జగదీష్ గారికి కూడా జాషువా వేదిక చేస్తుంది.
వేదిక కూర్చోండి చాలా ఉన్నాయి. మీ ఔదార్యాన్ని మేము జాషువా వేదిక చాలా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జాషువా వేదిక గారు రామారావు గారిని సన్మానిస్తారు.